ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షం మనపై ఎప్పుడు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మన కోరికలన్నీ సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మాలకైతే నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ 100 కేజీల మిఠాయిలను సిద్ధం చేసుకో తల్లి. ఎందుకంటే ఈ జూలై 29, 30 తేదీల్లో అతి పెద్ద శుభవార్తను నువ్వు వినబోతున్నావు. ఈ కార్తీక సోమవారం, మొదటి సోమవారం అయితే ఈ విషయం తెలుసుకోకపోతే నువ్వు వెక్కి వెక్కి ఏడవలసి వస్తుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు వదులుకోవద్దు బిడ్డ. వదులుకున్నావు అంటే ఆ తరువాత నిజంగా ఎంతగానో పశ్చాత్తాపడతావు, బాధపడతావు. ఎందుకో తెలుసా, ఇలాంటి అతిపెద్ద శుభవార్త మళ్ళీ మళ్ళీ నీ కోసం వస్తుందా? ఈరోజు ఇప్పుడు ఈ 2 రోజుల్లో నీ సాయి నీ కోసం ఏరి కోరిన శుభవార్తను తీసుకొచ్చాను. దాన్ని వదులుకున్న రోజు నిజంగా ఎక్కి వెక్కి ఏడుస్తావమ్మా. ఎందుకు అంటే దానికి కారణం కూడా ఉంది, అది నీకు చెప్తాను. నీ సాయి ఏం చెప్తున్నానో నువ్వు చివరిదాకా వినే ప్రయత్నం అయితే చేస్తే ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమై తీరుతుంది. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతులేస్తావు. అయితే ఈ అతిపెద్ద శుభవార్తను నువ్వు ఈ 2 రోజుల్లో అందుకోబోతున్నావు. అందుకోవడమే కాదు, సంతోషంతో ఎగిరి గంతులు కూడా వేస్తావు. అందరికీ కూడా మిఠాయిలు కూడా పంచిపెట్టేస్తావు. అంతటి ఒక పెద్ద శుభవార్త ఏ కారణం చేతన, నిర్లక్ష్యం చేతనైనా సరే ఏముందిలే అని పక్కకు నెట్టేశావా, ఆ తరువాత తీరిగ్గా కూర్చుని బాధపడుతూ ఉంటావు. కనుక నా తల్లి, అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదనే సాయి మరీ మరీ హెచ్చరిస్తున్నాను బిడ్డ, జాగ్రత్త అంటూ సాయినాథుడు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో, ఒక హ్యాపీని ఇచ్చే సందేశంతో ఇలా అంటే మనకు సందేశంతో వచ్చారు. నిజంగా సాయినాథుడు ఏ సందేశాన్ని అందించినా దాని వెనుక ఎంతో మర్మం ఉంటుంది, ఎంతో అర్థం దాగి ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అప్పుడే తన బిడ్డల కోసం ఇలాంటివి అందిస్తూ ఉంటారు. కనుక సాయినాథుడు అందించినప్పుడు మనము గనక నిర్లక్ష్యం చేయకుండా, ఏమరపాటుతో ఉండకుండా ఎరుకతో ఉండి అందుకుని అలా సాయినాథుడు జాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయామంటే ఇంకా అంతటితో అంతమైపోతాయండి మన బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, చెడు సమయాలు, కష్ట నష్టాలు, ప్రతి ఒక్కటి కూడా ఎటువంటివి అయినా సరే. ఎందుకంటే సాయినాథుడు తన రక్షణ వలయంలో మనల్ని బాబావారు ఉంచుకున్నారు కనుక మనకు జీవితాన్ని మార్చేస్తారు. కనుక బాబావారు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశపడుతున్నాను. ఇక ఇన్నాళ్ళుగా మన ఛానల్ని అభిమానంగా మీరు ఎంతగానో నాకు లైక్ చేసి షేర్ చేస్తూ ఉన్నారు. నిజంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి. మీ సపోర్ట్ని నాకు ఉన్నారు. ఎందుకంటే మీ కామెంట్స్ అనేవి చాలా నాకు తృప్తి కలిగిస్తున్నాయి, మరికొంతమందికి రీచ్ అవ్వడానికి కూడా సహాయపడతాయని అన్నిసార్లు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. కనుక మీరు ఇంకాస్త బాబా బిడ్డలకు అయితే నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళకు మన వీడియో రీచ్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. కనుక ఇక మీదట లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను. ఇక నేను ఒక ఆవిడండి, అంటే వాళ్ళ కోడలు కాల్ చేశారు నాకు. విషయం ఏంటంటే మా అత్త కోడల్లో ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అక్క. అలాంటి గొడవలు మాకు, నేను తగ్గుతాను కదా అంటే ఆమె ఇంకొంచెం రెచ్చిపోతూ ఉంటారు. నేను కూర్చున్న లేచినా తప్పే. నిజానికి ఎందుకో తెలియట్లేదు అక్క, మా ఇద్దరి మధ్యన అంత కోపం రాజుకుంటుంది. నేను తగ్గిన అత్తగారు మాత్రం ఎంత మాత్రమో తగ్గట్లేదు. నేను ఏది చేసినా తప్పే అని చెప్పి నన్ను తప్పుపడుతూ ఉన్నారు. మా మధ్య ఇలా గొడవలు వచ్చేసాయి అక్క. ఎలా అంటే ఇంకా నా వల్ల కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, పుట్టింటికి, లేదా నువ్వు నన్ను వేరే ఇంట్లో వేరే కాపురం పెడతావా లేదా అని మా వారి మీదగా నేను గొడవకు దిగాను. అలా ఉన్నప్పుడు నాకే అనిపించింది, మా అమ్మ నాన్నలను అయితే నేను వదిలేయలేను కదా, ఇలాగా మా మధ్య ఇలా గొడవలు వస్తాయి కదా. నాకు అర్థం కాలేదు, మా మధ్య రిలేషన్స్ నేను చక్కదిద్దుకోవాలి అని అనుకున్నాను అక్క. నాకు అలాంటి ఆలోచన అనేది తట్టింది. మీరు నాకు సహాయం చేసినారు. ఎందుకో తెలుసా, మీకు తెలియకుండానే మీ ఫ్రెండు నాకు
ఈ వీడియోస్ అనేది షేర్ చేశారు. నిజంగా వాటి వల్ల నేను ఎంతో మార్పును చెందాను. నిజంగా ఒక మాట అన్నా కూడా మా అమ్మవారినే మా అమ్మనైతే తట్టుకుంటలేదా, అత్తగారే కదా అమ్మ కూడా, ఇలా మాట్లాడతానా అని నాకు నేనే అనుకున్నాను అక్క. అప్పుడు నాకు చాలా మీ వీడియోస్లో సందేశాల వల్ల నాలో ఎంతో మార్పు గమనించాను నేను. నిజంగా మీరు ఇచ్చే సందేశాలు నాలో మార్పును కలిగించినందుకు నేను ప్రతిరోజు ఫాలో అవుతూ ఉన్నాను. ఏమైంది, అత్తనో అమ్మను చూసుకుందాము అని నేను మంచి మార్పు అనేది నాకు మీ ఇచ్చే సందేశాలు, బాబావారు ఇచ్చే సందేశాలు నన్ను ఎంతగానో కనెక్ట్ అయ్యాయక్క. నిజంగా మీకు ఎంతగానో ధన్యవాదాలు అని చెప్పి తన హ్యాపీనెస్ని తను నాకు షేర్ చేసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని మరీ నాకు ఫోన్ చేశారండి. నిజంగా ధన్యవాదాలు. నిజంగా ఈ టైంలో చిన్నపిల్లల్లాగా మీరు ఇంతగా ముందుకు వెళ్తూ పాత అలాంటి వాళ్లకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నందుకు నిజంగా మీకు ధన్యవాదములు. బాబావారే మీలో ఇంతటి మార్పును కలుగజేసినందుకు వేల ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకున్నారు. సాయినాథుని ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా మీరు 100కి 1000% ఆ నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. తప్పకుండా మీకు మంచి మార్గం అనేది సాయినాథుడు చూపిస్తూ ఉంటారు. పర్సనల్గా అయినా సరే నాకు కామెంట్ సెక్షన్లో అయినా సరే ఏ విధంగా తెలియచేసిన నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ తరపున నేను ప్రేయర్స్ అయితే పెడతాను. బాబావారికి మీ సమస్యను పరిష్కారం చూపించమని వేడుకుంటాను. మీకు ఎటువంటి నరదృష్టి, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మీకు వెంటనే 100కు 1000% మీకు పరిష్కారం ఇస్తారండి. మరి తప్పకుండా మీరు విని బాబావారి సందేశాలు మీరు మారినందుకు మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకున్నారు. నిజంగా ఈరోజు బాబావారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో దానిలోనే అంతరార్థం తెలుసుకుందాం. ఆ విషయంలో ఎంతో అర్థం ఉంటుందని మనందరికీ కూడా ఇన్నాళ్ళుగా కూడా నువ్వు ఎన్ని బాధలు పడ్డావో తల్లి నాకు తెలుసు, ఎన్ని కష్టాలు అనుభవించావో నాకు తెలుసు, ఎన్ని అగచాట్లు పడ్డావో కూడా నాకు తెలుసు. నీ యొక్క ప్రతి ఒక్క విషయము నాకు తెలుసమ్మా. నీ సాయిని నేను చూస్తూనే ఉన్నాను. అందుకనే తల్లి నీ కోసం నీ సాయి తీసుకువచ్చిన ఈ శుభవార్తని నువ్వు వెతుక్కుంటూ వస్తున్న శుభవార్తను వదులుకోవద్దు. వదులుకున్నావు అంటే ఎంతగానో వెక్కి ఏడ్చేస్తావు అని ఎందుకు చెప్పాను అంటే ఒక్కసారి నీ గతంలో జరిగిన విషయాలను, కొన్ని సంఘటనలను చూసుకో, నీకే అర్థమవుతుంది. నిజమే కదా, నా తండ్రి నా బాబా ప్రతి ఒక్క విషయంలో ప్రతి నిమిషము కూడా నాతో ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు, నన్ను గమనిస్తూనే ఉన్నారు అని అర్థం చేసుకుంటున్నారు. నా సాయి నా సాయానికి వచ్చారు అంటూ నీకు అర్థమయ్యే తీరుతుంది బిడ్డ. నిజానికి చెప్పాలి అంటే నీ యొక్క జీవితం ఏ విధంగా సాగింది అంటే ఇటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను నువ్వు పొందావు అంటే ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు నిజంగా నీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను బిడ్డ. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కదాన్ని దాటుకుంటూ వచ్చేసావు నువ్వు. ఎన్నో అగచాట్లను పడ్డావు. ఎవ్వరు ఎంత నిన్ను నిష్ఠూరంగా మాట్లాడినా కూడా నా బాబా నన్ను చూసుకుంటారు నేను అని భరించావే కానీ ఎవరిని పల్లెత్తు మాట నువ్వు ఏ రోజునా కూడా వాళ్ళను అన్నదే లేదు బిడ్డ. నిజంగా నీ ఓర్పుకి నాకు ఎంతో సంతోషం కలిగింది. నీకులాగా అందరూ ఉంటే ఎంతో బాగుంటుందని నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా. నిజంగా నీ అంత ఓర్పు సహనము ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారమ్మా. నువ్వెప్పుడు కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా అనుభవించిన నువ్వు ఎదుర్కొన్నవి ప్రతి ఒక్కటిని నీ సాయి కళ్ళల్లో అలా నిలిచిపోయాయమ్మ నాకు. బిడ్డ ఒక్కసారి నీతో చెప్పాలనిపిస్తుంది బిడ్డ. అందుకే మళ్ళీ ఒకసారి నీతో చెప్పాలని చూస్తున్నాను. మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే నీది అంటే అందరితోనే ప్రేమగా ఉంటావు, అలాగే సామరస్యంగా వెళ్ళడానికే చూస్తూ ఉంటావు అంతే తప్ప ఎదుటి వారిలో గొడవలు పెట్టుకోవాలి, వీరికి అసలు ఏమీ తెలియదు ఇలా చెప్పడం కానీ చేయడం కానీ నీకు అసలు నచ్చదు. వాతావరణం అంతా కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకుంటావు, కోరుకుంటావు. అంత ఆహ్లాదంగా ఉంచాలని కోరే ప్రయత్నం అయితే నీది చేస్తూ ఉంటావు. నీకు కుదిరితే ఇతరులకు సంతోషపరచాలి అని చూస్తావు కానీ బాధ పెట్టాలని మాత్రం అనుకోవు కదా. అలాగే ఏవైనా వ్యవహారాలు అవనివ్వో అది ఏదైనా ఒక శైలిలో తెలియచేస్తూ ఉంటావు. అలాగే భవిష్యత్తు గురించి కూడా ఎన్నో ప్రణాళికలు రచించుకున్నావు తల్లి. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు అన్నది నీకు ఉంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు బంధువర్గం ముఖ్యమైన సందర్భాల్లో కూడా నిన్ను
మోసం చేసిన అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి బిడ్డ. ఇది నీకు చాలా బాధాకరమైన ఒక అంశంగా ఉంది అనే చెప్పాలి కదా. కూడా దాన్ని కూడా దిగమింగుకుని ఉన్నావు. సొంత వ్యక్తుల వల్లే నువ్వు మోసపోయావు అంటే సొంత వ్యక్తులు ఎవరైతే నువ్వు భావించావో వారితో అయితే ఎక్కువ అత్యంత సన్నిహితంగా ఉన్నావు, వారి వల్లే మోసపోయావు. ఇలాంటి సందర్భాలు ఎన్ని చూసావు నీ జీవితంలో. అలాగే బంధువులా, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ, స్నేహితులా, నీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయకుండా ముఖం తిప్పేసుకుని చాటేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే పరిస్థితుల్లో ఎన్ని చూసావు నువ్వు, అలాంటి పరిస్థితులను అనుభవించావు. ఇక నీ జీవితంలో చాలా బాధాకరమైన విషయం ఇది ఒకటి మిగిలిపోయింది కదూ. ఎప్పుడు గుర్తొచ్చినా బాధ పెడుతూ ఉంటుంది కదూ. దీనివల్ల మానసికంగా కూడా కొంత బాధకు లోనవుతూ ఉన్నావు. ఎప్పుడైతే డబ్బు వారి యొక్క సహాయం అవసరం పడుతుంది ఆ సమయంలో ఖచ్చితంగా వారు సహాయం చేయకపోగా నిన్ను ఎంతో నిరాశకు గురి చేశారు. నువ్వు నిరాశకు లోనయ్యావు కూడా. అయితే ఒక్క విషయం కారణంగా నువ్వు చాలా మానసికంగా కుంగిపోయి బాధపడుతూ కూడా ఉండాల్సిన పరిస్థితి అనేది వచ్చింది కదా తల్లి. అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలను ఎత్తుపల్లాలను చూస్తూ వస్తూ ఉన్నావు కనుకనే ఎలాంటి విషయంలో అయినా సరే మంచి అవగాహన అనేది నీకుంది. నీకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు పడిపోయావు దానికి. అలాగే మాట తప్పే మనుషుల వల్ల నీకు ఎంతో మానసికంగా కుంగిపోయిన సందర్భాలు జీవితంలో చూసావు. కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వటం అయినా కావచ్చు, బదులుగా ఇవ్వటం కావచ్చు, వారి నుంచి తిరిగి నువ్వు పొందలేకపోయావు. నువ్వు చాలా నిరాశకు లోనైన పరిస్థితులు, సందర్భాలు, ఘటనలు, సంఘటనలు ఎన్ని ఉన్నాయి అన్నీ చూసావు. అయినా సరే అవసరాలకు వారికి నువ్వు సహాయం చేస్తూనే ఉంటావు. కానీ నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి ఇవ్వలేదు, చెల్లించలేదు కదా. వారితో నువ్వు దురుసుగా ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కుమిలిపోయిన సందర్భాలు ఈ సాయి కంట పడకపోలేదు బిడ్డ. ప్రతి ఒక్కటి ఈ సాయి కనుసైగుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేదమ్మా. అలా మిగిలిపోయాయి. ఎదురు వాళ్ళ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అనేక సార్లు ఆలోచిస్తూ మాట్లాడతావు. అయితే నీ జీవితంలో ఎవరైనా నీ సన్నిధిలో ఉంటారో, నీ బంధువర్గం ఉంటారో, స్నేహితులు ఉంటారో, అనేక సందర్భాల్లో వారికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది నువ్వు అందిస్తూనే ఉన్నారు. నీతో ఒక పని చేయించుకునే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఉండి అవసరాలు తీర్చేసుకుంటూ ఉన్నారు. అంటే అవసరాలు ఉన్నప్పుడు నేను చక్కగా వాడుకుంటున్నారు కానీ తర్వాత అసలు పట్టించుకోవడం లేదు. అంటే ఇక్కడ నీ మంచితనాన్ని వాడుకుని వదిలేస్తున్నారు. నీ జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధికంగా ఉన్నారనే చెప్పాలి బిడ్డ. నీ బంధువులైనా కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు, వ్యక్తులు, ఇటువంటి వారు ఎవరైనా సరే ఉన్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అమ్మ ఇది. కానీ మంచితనం వల్ల ఎవరిని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ముందు చక్కగానే మాట్లాడుతున్నారు, నీ వెనకాల నీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. నీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా నీపై నిందారోపణలు చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు కూడా నీ జీవితంలో ఎంతోమంది ఉన్నారు తల్లి. కనుకనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. నీ సాయి హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. అయితే ఇక ముందు నీ యొక్క జీవితంలో మాత్రం అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా నీ సాయి చూపిస్తానని నువ్వు భావించు. ఈరోజు శ్రావణ సోమవారం అన్ని శుభాలే కలగాలి. కష్టాలు ఉంటాయి కానీ నిరాశలో ఉన్నట్లయితే ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతానులే. ఎందుకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఎప్పుడు కూడా మోసపోవటమేనా నా జీవితంలో, ఎప్పుడు కష్టాలేనా, నేను ఒకరికి సహాయపడటమేనా, నా సహాయానికి ఎవరు రారా బాబు అంటూ బాధపడుతున్నట్లయితే ఇక నుంచి అవన్నీ కూడా మర్చిపోతాంలే. ఎందుకంటే నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీ సాయి చల్లని చూపు నీ మీద ఉండబోతుంది. అతి పెద్ద శుభవార్త అయితే నువ్వు త్వరలోనే వినబోతున్నావు. అది కూడా జూలై అంటే ఈ నెల 2 రోజులు, ఆఖరి 3 రోజుల్లో నీకు 2 రోజులు అలాగే నీకు వారు అవమానపడే అవకాశాలు కూడా నీకు కనిపిస్తున్నాయి. కానీ నీ వెనకాల గోతులు తవ్విన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు చేసిన తప్పు ఏంటో తెలుసుకుని నిన్ను క్షమాపణలు అడగబోతున్నారు. ఆ పరిస్థితి నీ సాయి నేను తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళని నీ ముందు నిలబెట్టబోతున్నాను. కావాలంటే చూసుకో తల్లి. నీ జీవితంలో నీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశం కూడా ఇప్పుడు సాయి నీకు ఇస్తున్నానమ్మా. కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి ఆ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికి కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. కొంతమందికి జీవితం పట్ల ఉంటే ఇంకొంతమందికి జీవితంలో సెటిల్ అవ్వాలని, ఇంకొంతమందికి చేస్తున్న ఉద్యోగంలో పై స్థాయి అంటే ప్రమోషన్ రావాలని, అభివృద్ధి చెందాలని, ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళాలని, అలాంటి అవకాశాలు రావాలని, విదేశాల్లో స్థిరపడాలని, ఏ విధంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని, ఒక వాహనం కొనుక్కోవాలని, భూమి కొనుక్కోవాలని, బంగారం కొనుక్కోవాలని ఒక్కొక్క కోరిక ఉంటుంది
తల్లి. మరి కొంతమందికి వివాహం జరగాలని, వారి భాగస్వామిని అర్థం చేసుకోవాలని, అలాగే కుటుంబంలో బంధువులు నీ జీవితంలో నీకు బలంగా కలిగిన ఉన్నట్లయితే దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఇలా నీకు ఏ కోరిక అయితే ఉందో దాని గురించి ఒక పెద్ద శుభవార్త నువ్వు ఈ జూలై ఆఖరి 2 రోజుల్లోనే తీరిపోతుంది. నువ్వు వినబోతున్నావు. దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పరిణామాన్ని ఈ రోజు నుంచినే నువ్వు ఖచ్చితంగా చూడబోతున్నావు. అంటే ఒక కీలకమైన మార్పు అనేది నీ జీవితంలో కనిపించబోతుంది. జూలై 28, 29, 30 ఈ రోజులు నీకు భవిష్యత్తును సంబంధించి ఒక మార్గాన్ని అయితే చూపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే, ఒక పెద్ద శుభవార్తను అయితే, అవకాశాలని సాయి నీకు కల్పిస్తున్నాను. అయితే స్పష్టంగా ఉంది, నువ్వు మాత్రం అర్థం చేసుకుని గుర్తుంచుకోవాలి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి ఉద్యోగం కోసం, అవకాశం కోసం నీ ముందుకు రాబోతుంది. బిడ్డ, ఇన్నాళ్లలో ఉద్యోగం లేక బాధపడ్డావు కదూ, దానికి సంబంధించి ఒక మంచి ఉద్యోగం రాబోతుంది. ఇదివరకే ఉద్యోగం చేస్తూ ఉన్నారా ఎవరైతే ఉన్నారో వారికి పై స్థాయికి వెళ్ళబోతున్నారు. అంటే ప్రమోషన్కి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారనమాట. అంటే నువ్వు ఊహించినటువంటి ఒక స్థాయికి నువ్వు వెళ్ళబోతున్నావు. అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే వాళ్ళు బిడ్డ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త అయితే నీ సాయిని ఇస్తున్నాను. అంటే నీ మనసులో ఉన్న కోరికను తీరుస్తున్నాను అన్నమాట. ఏ బిడ్డ మనసులో ఏ కోరిక అయితే ఉందో వారికి ఈ రోజు నుంచి నేను తీర్చేస్తున్నాను అన్నట్టు నేను చేస్తున్నాను. ఎవరైతే ఉన్నారో వారు ఎదురు చూస్తూ ఉన్నారు కదా బిడ్డ, వ్యాపారంలో అసలు అభివృద్ధే లేదు, బాగా గిరాకీలు రావడం లేదు తండ్రి, ఏం చేయాలో నాకు అసలు అర్థమే కావడం లేదు, వ్యాపారం మొదలు పెట్టాను తీరా చూస్తే ఏమైపోయిందని బాధపడ్డావు కదా తల్లి. అందులో అభివృద్ధి కనబడబోతుందమ్మా. ఇక నీ చేతికి ఒక్క నిమిషం కౌడా ఖాళీ అనేది ఉండనే ఉండదు. అంతలాగా గిరాకీలు అన్నవి పెరగబోతున్నాయి. నువ్వు చూడబోతున్నావు నీ వ్యాపారం అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు. ఇక రాసి పెట్టుకో తల్లి, రోజు కూడా డబ్బును కట్టలు కట్టలు లెక్కించబోతున్నావు. ఇది నీ సాయి మాట అని గుర్తుపెట్టుకో. అలాగే 1 కాదు 2, 3 చోట్ల 2, 3 బ్రాంచులు పెట్టడానికి కూడా అవకాశం ఉండబోతోంది తల్లి. దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా శివయ్య అనుగ్రహంతో కూడా నీకు మంచి జరగబోతోంది. నీకు ఆ శివయ్య ఆశీస్సులు కూడా నీకు లభించబోతున్నాయి. ఇదంతా కూడా చక్కగా పూజ చేసుకున్న ఫలితం నీకు లభించబోతోంది. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మార్పులు ఆ శివయ్య నీకు ఈ వీడియో చూసిన క్షణం నుంచే నువ్వు వినబోతున్నావమ్మా. ఒక ఇక లోన్లు అనుకుంటావా తీసుకుని అవి కట్టలేక ఎంతోమంది బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు చూడు, ఆ లోన్లు తెరపోయే అవకాశం కూడా ఈ సాయి కల్పిస్తున్నాను. అలాగే లోన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అవి రాక మీరు అప్లై చేసుకున్నా కూడా శాంక్షన్ అవ్వక ఎంతగా అయితే బాధపడుతున్నారో, ఆ లోను డబ్బు అన్నది మీకు చాలా అవసరం ఉంది. అది ఇంటి కోసం చేశారో లేదా చదువు కోసం చేశారో, దేనికోసం చేశారో డబ్బు అవసరం అయితే చాలా ఉంది. అలా సమయానికి ఆ లోన్ రావడం లేదు బాబా అని ఎన్నోసార్లు అడుగుతున్నారు కదా తల్లి. ఆ లోను అన్నది నీకు రాబోతుంది బిడ్డ. దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్త కూడా నువ్వు వినబోతున్నావు. మంచి గుడ్ న్యూస్లు అయితే నువ్వు వినబోతున్నావు. విదేశాలకు వెళ్ళాలని కోరిక కలిగి ఎన్నోసార్లు అడిగావు కదా బాబా, నేను విదేశాలకు వెళ్ళాలి తండ్రి అని. ఆ గుడ్ న్యూస్ని కూడా నువ్వు వినడం అనేది జరుగుతుంది బిడ్డ. ఇలా ఎవరైతే కుటుంబ బంధాల మధ్య సఖ్యత కుదరాలని ఎదురు చూస్తూ ఉన్నారో, నన్ను కోరారో, అలాంటి బిడ్డల కోసం నేను ఈరోజు మరింత బంధాలన్నీ కూడా వాళ్ళకి అనుబంధంగా మారబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్త గుడ్ న్యూస్ అయితే నువ్వు వింటావు తల్లి. ఏ విధంగా ఎవరి ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, నీ జీవితంలో ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నావో అటువంటి కోరిక, అటువంటి పెద్ద శుభవార్తలు నువ్వు ఈ జూలై 29, 20, 30 తేదీ తర్వాత, నువ్వు 31 తర్వాత వినబోతున్నావు. నీ సాయి నీకు అందివ్వబోతున్నానైతే మరిన్ని శుభ ఫలితాలు నువ్వు పొందాలి అంటే కనుక నువ్వు ఎవరికైనా పేదలకి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టమ్మా. పశుపక్షాదులకు కూడా కొన్ని తిండి గింజలు నీళ్లు పెట్టు. ఎవరైనా నీ అవసరం కోరి వచ్చారా, వారి కష్టం చెప్పుకుంటే నిజంగా కష్టంలో ఉన్నారు అంటే కనుక వారికి నీవు చేతనైనంత సహాయం అనేది చేస్తూ ఉండు. అలాగని వాళ్ళు ఎవరైతే నిజం కారణం లేకుండా చెప్తున్నారా లేదా అని తెలుసుకుంటూ వారికి
సహాయం చేస్తూ తెలుసుకోకుండా వాళ్ళకి సహాయం చేసి మోసపోయి ఆ తర్వాత బాబా నువ్వు చెప్పావు కదా అందుకే నేను చేశాను మోసపోయానని బాధపడవద్దు. వాళ్ళు ఏ కారణంతో వచ్చారో ముందు అది అర్థం చేసుకో. నువ్వు ఇలా చేశావు అంటే మునిపెన్నడూ చూడనటువంటి శుభ ఫలితాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు తల్లి. అలాగే నీ ఆర్థిక పురోగతి ఏదైతే ఉందో అది విపరీతంగా పెరగబోతుందమ్మా. ఇంతవరకు నువ్వు చూడని డబ్బును నువ్వు చూడబోతున్నావు. అలాగే ఇవన్నీ శుభ ఫలితాలను ఖచ్చితంగా అందుకుంటూ అంత మాత్రమే కాదు బిడ్డ, ఎవరో కష్టాల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారో నీ అర్హతను మించి నీ స్థాయికి మించి డబ్బును ఇచ్చేసావు అంటే ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు గట్టిగా అడగలేవు. గట్టిగా అడగందే మనస్తత్వం నీకు లేదు కనుక నీ మెతకతనం చూసి వాళ్ళు ఇద్దాంలే అని నిర్లక్ష్యం చేశారు. కానీ ఇస్తారో లేదో అన్న నమ్మకం కూడా నువ్వు కోల్పోయావు. ఇలాంటిది నువ్వు ఇచ్చింది ఏదైనా అవ్వనివ్వు, అది డబ్బు అయితే అయినా ఆస్తి అయినా బంగారమైనా ఒక అవకాశం ఏదైనా నీకు ఇది రాబోతుంది, మళ్ళీ నువ్వు దక్కించుకోబోతున్నావు. వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి నీకు అప్పగిస్తారు. ఇన్నాళ్ళు మేము ఆలస్యం చేసినందుకు క్షమించు అని నిన్ను క్షమాపణలు కూడా అడుగుతారు. నీ సాయి అడిగేలాగా చేస్తాను. ఇలా నీ మనసులోని కోరిక అయితే ఏది ఉందో ఆ కోరిక తీరాలని ఇన్నాళ్ళుగా ఎంత బాధపడ్డావో ఆశపడ్డావో కోరుకున్నావో వాటికి సంబంధించినటువంటి పెద్ద శుభవార్తలు నువ్వు వినబోతున్నావు. బిడ్డ నీకు తెలుసు నీ సాయి మాట ఇచ్చాను అంటే నిజంగా జరిపిస్తాను, తప్పించుకోను అని ఏదో ఒక రూపంలో నీకైతే ఖచ్చితంగా ఈ శుభవార్తలు ఏదో ఒకటి నీ చెవిన పడబోతున్నాయి. అది కూడా ఈ నెల ఆఖరి లోపలే, ఈ 2 రోజుల్లో అప్పటి నుంచి కూడా నీకు మొదలవబోతున్నాయి. ఆ తర్వాత ఎప్పుడు ఏ క్షణంలో నీ చెవిన పడిన శుభవార్త అయినా పడి తీరుతుంది. కానీ అప్పుడు మాత్రం నువ్వు అజాగ్రత్తగా ఉండకు, నిర్లక్ష్యంతో ఉండకు. నిన్ను వెతుక్కుంటూ వస్తున్న అవకాశాలను శుభవార్తలను ఇటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు తల్లి. వదులుకున్నావు అంటే నిజంగా ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తావమ్మా. నీ సాయి ముందు కూర్చుని అలా అయిపోయింది కదా తండ్రి, నేను ఆ రోజు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే బాగుండేది అని, మరచిపోకుండా ఉంటే బాగుండేది కదా అని ఆ రోజు నేను వదులుకున్న కారణంగా ఈరోజు మళ్ళీ కష్టాల్లో పడ్డాను బాబా అంటూ వెక్కి వెక్కి ఏడ్చే స్థితికి నా బిడ్డ రాకూడదని ఇంతలాగా హెచ్చరిస్తున్నాను. తల్లి జాగ్రత్త. నీ సాయి ఇస్తున్న అవకాశాలను, తెచ్చుకున్న శుభవార్తలను, ఇచ్చిన అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోవద్దు, ఉపయోగించుకో. జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా గొప్పగా ఉండాలనేదే ఈ సాయి కోరిక తల్లి అంటూ ఈరోజు బాబావారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఇక మీరందరూ కూడా నాతో ఒక్కసారి అందరూ కలిసి ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ ఓం సాయిరామ్ అంటూ టైప్ చేసి మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకోండి. ఇదంతా కూడా షిరిడీలో బాబావారి సేవలో ఉన్న వీడియోస్ అండి. తప్పకుండా మీరందరూ ఎంతో అదృష్టవంతులు కనుకనే స్వయంగా షిరిడీలో బాబావారు మాతో చేయించుతుందంట. ఇటువంటి సేవల్ని మీరు ప్రత్యక్షంగా చూసి ఎంతో పడినారు అనుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో షిరిడీలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయండి. శివయ్యకి అభిషేకాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో బాబావారి పారాయణాలు జరుగుతాయి. మీరందరూ పాల్గొనాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.